ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నైనాస్ వరల్డ్. హాయ్ గాయ్స్, ఈరోజు నా బర్త్డేను. అందుకని మా మమ్మీ టక్కున లేపేస్తుంది. లేచేలోపు నేను మా మమ్మీని హగ్ చేసుకొని ఇంకా నిద్ర లేచి బయటకు వచ్చాను. బర్త్డే రోజు కానీ వీళ్ళు ప్రశాంతంగా పడుకోలేదు. పెట్టుకునే కోన్, ఈ కోన్ నేను డాడీకి చూపిస్తున్నా. డ్రెస్ అలా ఉంది. మా బాబాయ్ మన నాన్న ఊళ్ళో నుంచి తెప్పించారు. నేను నెక్లెస్ వేసుకుంటున్నాను. నేను వీటిలో ఏది వేసుకోవాలో నాకు తెలియలేదు. నాకు ఇష్టం వచ్చే నెక్లెస్ వేసుకునేస్తాను. ఇంకా మా డాడీకి చూపిస్తే చాలా బాగుందంటుందో. అందుకని నేను వేసుకొని చూశాను. మా డాడీ చూస్తే చాలా నచ్చిందంట. ఇంకా నేను మేకప్ బాక్స్ ఓపెన్ చేస్తుంటే ట్రై చేయలేదు. మా అమ్మ వచ్చి హెల్ప్ చేసింది నాకు. అది చూస్తే చాలా రంగుస్ ఉన్నాయి, ఉన్నాయి. బాక్స్ నాకు డాడీ గిఫ్ట్గా తెప్పించింది. దాంతో బాగా హైగానే ఉంది. నేను లిప్టిక్ కానీ పూసుకుంటున్నా, ఫోటో కానీ ఉంటున్నా, అవన్నీ ఉన్నాయి. ఇంకా నేను జుట్టు వేసుకుంటున్నాను. నేను ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. మళ్ళీ గుడికి లేట్ అవుతుందని నేను చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నా. రెడీ అయిపోయి తొందరగా ఇంకా గుడికి వెళ్ళిపోతున్నా. నా బర్త్డే కదా, నేనే వాయిస్ ఓవర్ ఇస్తా అని చెప్పి ఇంకా తనే ఇచ్చింది. మమ్మల్ని ఇవ్వనివ్వట్లేదు. సరే అని చెప్పి ఇంకా మేము కూడా ఓకే అనేసాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మేము మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎవరి బర్త్డే అయినా సరే మేము కంపల్సరీ టెంపుల్కి అయితే వచ్చేస్తాము. పాప పుట్టి అప్పుడే 6 years అయిపోయింది. మాకైతే అస్సలు నమ్మాలనిపించట్లేదు. నిన్న కాక మొన్న పుట్టినట్టు అనిపించింది. అప్పుడే ఎంత పెద్దదైపోయిందో. ఇప్పుడు పిల్లలు చాలా తొందరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు మనం చూస్తూ ఉండగానే. ఇంకా మా పెద్ద బాబు బర్త్డే జరుగుతుంటే మా చిన్న పాప మాత్రం నా బర్త్డే ఎప్పుడు అని మమ్మల్ని అయితే చంపేస్తుంది. మా పిల్లల్ని రెడీ చేస్తున్నప్పుడు కూడా తను కూడా కొత్త డ్రెస్ వేసుకుంది. మొత్తానికి మా పూజ అయిపోయి ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తింటున్నాము. మా పిల్లలు కొబ్బరి వద్దంటే అరటిపండ్లు కావాలని అరటిపండ్లు తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి కేక్ ఆర్డర్ ఇవ్వాలి. కేక్ షాప్కి వెళ్ళి తర్వాత వచ్చేసి ఇంట్లోనే మేము డెకరేట్ చేయాలి. ఇంకా కేక్ కటింగ్. మా పాప అయితే ఇవాళ ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. నేను మా ఆయన కలిసి కొంచెం టైమే పట్టింది. బెలూన్స్ అవన్నీ వదాలి. మా గోడలన్నీ మా పిల్లలు అయితే నాశనం చేశారు. పాపం ఓనర్ ఏమంటారు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు అసలు. మేము ఫస్ట్ నుంచి బ్లాక్ అండ్ వైట్ థీమ్ చేద్దామని చెప్పి అలాగే బ్లాక్ అండ్ వైట్లోనే డ్రెస్ కూడా తీసుకున్నాము. కానీ ఇవి మాకు వాల్ స్టిక్కర్లు వచ్చేసి బ్లాక్లో దొరకలేదు, ఇంకా గోల్డ్లో దొరికాయి. సరే అని చెప్పి ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. అలాగే మా పిల్ల అయితే ఫుల్గా డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఓవర్గా మేమేం డెకరేట్ చేయలేదు, కొంచెం సింపుల్గానే చేసాము. ఫైనల్గా మా అవుట్పుట్ అయితే కొంచెం బాగా వచ్చింది అనిపించింది నాకైతే. మీరే చెప్పాలి ఎలా ఉంది ఏంటి. మేమైతే ఫస్ట్ నెల్లూరులో చేద్దామని చెప్పి అనుకున్నాము, కానీ లాస్ట్ మినిట్లో చెన్నైలోనే చేయాల్సి వస్తుంది. మేమైతే ఫస్ట్ టైం డెకరేట్ చేస్తున్నాము. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాము. పర్లేదు, బాగానే వచ్చింది. మా ఓన్గానే డిజైన్ చేసుకొని మేము చేసాము. చాలా బాగా వచ్చింది ఫైనల్గా అవుట్పుట్ అయితే మాత్రం. ఫైనల్గా ఇది ఇంకా మా పాప డ్రెస్. మా ఆయన ఎంతో ఇష్టపడి బ్లాక్ అండ్ వైట్లో కావాలని మరి కొంచెం హెవీగా ఉన్నా తీసుకున్నాడు. అయితే సూపర్ కుట్టింది. మా పాపకి చాలా బాగా నచ్చిందంట. భలే సెట్ అయిపోయింది. నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. ఫైనల్గా భలే వచ్చేసింది మాత్రం. ఎలా ఉందో మా పాప డ్రెస్ కామెంట్ చేయండి ప్లీజ్. మా పాప అయితే ఫుల్ ఖుషీగా ఉంది, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదని చాలా ఫీల్ అయింది. నన్ను అయితే పిలవమని చెప్పింది. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో నాకు తెలియదు కదా, అందుకే నేను కూడా పిలవలేదు. పాపం నెల్లూరులో అంటే అందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళ డాడీ కేక్ తేవడం ఆలస్యం. మా పాప మొత్తం ఫ్రిడ్జ్లో నుంచి లోడి మొత్తం వేళ్లతో తినేసింది. చూడండి ఎలా ఉందో, కేక్ అంతా పాడైపోయింది. మా పాప ఇంకా ఫోన్లో అందరూ విషెస్ చెప్తున్నారు మా పిల్లకి. కిందింటి ఆంటీ వాళ్ళు, పక్కింటి ఆంటీ వాళ్ళు వచ్చారు. మా వీధిలో పిల్లలు కూడా లేరు, ఎవరిని పిలుద్దాం అనుకున్నా. ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలు, ఇంకా మా వదిన వచ్చింది. మొత్తానికి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా పాపకు, పెద్ద పాపకు పెట్టానని మా చిన్న పాపకు కూడా పెట్టమని అడుగుతుంది నన్ను. ఇంకా తనకి, మా అమ్మ వాళ్ళ పాపకి కూడా పెట్టేశాము. మేమందరం బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనుకున్నాం కదా, అందుకని చెప్పి అందరం బ్లాక్ డ్రెస్లే వేసుకున్నాము.
కింద ఆంటీ వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ కరెక్ట్గా అదే టైంకి వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయారు. ఎవరు లేరు పిల్లల్ని పిలుద్దామనుకుంటే. ఇంకా ఏదో మా పెద్దవాళ్ళందరి మధ్య మా పాప బర్త్డే అయితే అయిపోయింది. కానీ తను మాత్రం బాగా ఫీల్ అయిపోయింది, ఎవరు లేరు. ఇంకా కిందింటి ఆంటీ వచ్చి డబ్బులు ఇస్తుంది కానీ తీసుకోలేదు. మమ్మల్ని అడిగింది తీసుకోవాలా వద్దా అని చెప్పి. ఇంకా ఆంటీ తీసుకోమని బలవంత పెడితే తను తీసుకుంది. డబ్బుల విషయంలో మాత్రం చాలా గ్రేట్ మా పాప మాత్రం. ఎందుకంటే ఎవరు ఇచ్చినా తీసుకోదు, మమ్మల్ని అడిగే తీసుకుంటుంది. ఇంట్లో వాళ్ళ నాని వాళ్ళ తాత ఇచ్చినా కూడా సరే తీసుకోదు. మా చిన్న పాప అయితే మాత్రం వాళ్ళని అడగకుండానే లాగేసుకుంటుంది. మా చిన్నది ఇలాంటి విషయాల్లో మాత్రం సూపర్ యాక్టివ్. ఎందుకంటే వాళ్ళ కేక్ ఇస్తూ తను కూడా తినేసేయచ్చని సగం, అందుకని వాళ్ళకి సర్వ్ చేస్తుంది. మా చిన్నది సన్నగా ఉంది కానీ చాలా గట్టిది. వాళ్ళని గిఫ్ట్లు అడుగుతుంది. మాక గిఫ్ట్లు తేలేదా ఏమి, మీరు ఎందుకు తేలేదు అని చెప్పి వాళ్ళు కూడా జోక్ చేస్తున్నారు వాళ్ళతో. వీళ్ళకి తమిళ వచ్చు కాబట్టి వాళ్ళు వీళ్ళు తెగ మాట్లాడేసుకుంటున్నారు. మాకైతే అసలు అర్థం కావట్లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటంటే. కొంచెం కొంచెం వచ్చు కానీ ఇంత బాగా రాదు. ఇంకా మా అన్న పిల్లలు మా పిల్లలు కలిసి కూర్చొని కేక్ తినేసి ఇంకా గిఫ్ట్ ఏమి ఇచ్చారా అని చర్చలు జరిపి ఇంకా గిఫ్ట్ మొత్తానికి వాళ్ళు ఓపెన్ చేసిన దాకా వాళ్ళు ఆగలేదు. తీరా చూస్తే వాటర్ బాటిల్ అయితే నాకు వద్దని చెప్పి ఇంకా పక్కన పెట్టేసింది. అలా అనకూడదు, ప్రేమతో ఏది ఇచ్చినా తీసుకోవాలి అని చెప్పి చెప్తే సరే డాడీ తీసుకోమని చెప్పు, నా గిఫ్ట్ ఇచ్చారని చెప్పి వాళ్ళని ఎక్కిరిస్తుంది మా పిల్లల్ని. ఇంకా మొత్తానికి మా పార్టీ అయితే ఇలా ఎండ్ అయిపోయింది.